नाजरीन आदाब, आप देख रहे हैं SATV न्यूज़ चैनल की खास खबर। आइए डालते हैं आज की अहम खबर पर एक नजर। తాత వెనకలకు వచ్చాయి ఎంతమంది వచ్చారు? ముగ్గురు వచ్చారు. నేను ఇంకో బోట్ పంపిస్తా, లేదంటే నేను వస్తా. నేను కంగారు పడకండి. ఒకవేళ బోట్ ఏదైనా కనబడింది అనుకో అక్కడ నుంచి లైట్ వేయండి. నేనే ఉండనివ్వండి. బోట్ వస్తుంది, పంపిస్తుంది. ఇక్కడ రూట్ ఎట్లా వాళ్ళు చెప్తా కదా ఈ లైట్ కాల్ పెట్టు. ముసలాయన లాగి పట్టుకోట్రా బాబు, గట్టి పట్టుకో. సాయిల్ టెస్టింగ్ చేస్తుంటాము లోపల, వాటర్ లోపల సాయిల్ టెస్టింగ్ చేస్తాము బ్రిడ్జ్ కోసమని. వాటర్ లెవెల్ ఎంత ఉంది, సాయిల్ ఏ క్వాలిటీ సాయిల్ ఉంది, రాక్ అనేది ఎంతలో ఏ లెవెల్లో టచ్ అవుతుందో చూసుకుంటాము. అయితే రోజు మాదిరిగా డైలీ 8 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోయాము. ఈవినింగ్ డ్యూటీ చేసుకొని రిటర్న్ వస్తుండగా మనకి ఇంజిన్ రిపేర్ అయిపోయింది సార్. ఇంజిన్ రిపేర్ అయిపోవడంతో మెకానిక్ ఫోన్ చేసాము. నేను సరే అవ్వదు, బయటికి రావాలని చెప్పేసి అన్నారు. ఆ టైంలో మనం 100కి కాల్ చేసాము. కాల్ చేస్తే హైడ్రా టీం వాళ్ళు రెస్పాండ్ అయ్యి మనకి మీకేం పర్లేదు, మేము వస్తున్నాము, ఒక 15 మినిట్స్లో వస్తున్నాము, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి మాకు 10 నిమిషాలకి మాకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని చెప్పేసి చెప్పారు సార్. ఎప్పటికప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అని కనుక్కొని మేము వచ్చామని చెప్పేసి దగ్గరికి వచ్చి మమ్మల్ని ఒడ్డుకి తీసుకొని వచ్చారు సార్. నేను మొత్తం 9 మెంబర్స్ అందులో ఉండిపోయాను సార్. 7 లేబరులు, 2 ఇంజనీర్లు సార్. మేము డైలీ డ్యూటీకి వెళ్ళి వస్తుండగా ఎప్పుడు ఈ ప్రాబ్లం అవ్వలేదు. కానీ టైము బాగా 6 దాటి 7 అవుతుందని చెప్పేసి హైడ్రా టీమ్ హెల్ప్ తీసుకోవాలని జరిగింది సార్. 9 మెంబర్స్ వచ్చారా బయటికి? 9 మెంబర్స్ సేఫ్ గా హైడ్రా టీమ్ అనేది మమ్మల్ని సేఫ్ గా బయటకు తీసుకుని వచ్చారు సార్. ఒకటేసారి 9 మెంబర్స్ తెచ్చారా? ఇట్లా సార్ అది ఒక దాని మీద 4 మెంబర్స్, ఒక దాని మీద 5 మెంబర్స్. ఎందుకంటే అక్కడ గుర్రపు డెక్కలు ఎక్కువ ఉండడం వల్ల రిస్క్ అవడంతో వాళ్ళు కొంతమంది మీరేం భయపడకండి అని చెప్పేసి అందరినీ ఒడ్డుకి చేర్చడం జరిగింది సార్. 2 సార్లు తీసుకొచ్చారు సార్. వల్ల వాళ్ళకి కూడా ఎక్కువ లోడ్ అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆ తుప్పల్లోంచి నెమ్మదిగా ఒకసారి 4 ఒకసారి 5 తీసుకొని 9 మందిని సేఫ్ గా తీసుకొచ్చారు. ఇప్పుడు మీ బోట్ ఏమైంది? మా బోట్ ఇంజిన్ మొత్తం రిపేర్ అయిపోయింది సార్. మరి కాలేదా? ఇప్పుడు ఇంజిన్ రిపేర్ అవ్వలేదు సార్. మెకానిక్ ట్రై చేశారు, అందులో లోపల ట్రై చేస్తాం కానీ ఇంకా అవ్వదని చెప్పి అయితే మనం